దేవుని నామానికి మహిమ కలుగును గాక. మధ్యలో వాక్యం తీసుకున్నారేంటి అని అనుకుంటున్నారేమో. కారణం ఏంటంటే మనం పాటలు పాడుతున్నాం, బాగుంది, అలాగే స్కిట్ కూడా వేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. దానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. అయితే అలా పాటలు పాడుకుంటూ ఉంటే మధ్యలో వాక్యం చెప్పి దాన్ని మన హృదయాలను మరలా ముందుకి తీసుకువెళ్ళినప్పుడు మళ్ళీ పాటలు పాడుకున్నప్పుడు మళ్ళీ సంతోషంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో కొన్ని మాటలు ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా పంచుకోమని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. నిజమే, మనందరం కూడా ఇక్కడ కూడుకొని పాటలు పాడుకుంటున్నాం, సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం, ఊరి వారికి కూడా అలరింప చేస్తున్నాం, ఆనందంగా ఉండండి అని చెప్తూ. అయితే వీరందరికీ కూడా అనుకుంటారు, ఎందుకు వీరికి ఆనందం, ఏమిటి ఈ ఆనందం, ఈ ఆనందానికి కారణం ఏమిటి అని వారు ఆలోచన పడవచ్చు. బహుశా ఇది వారికి పండగ కదా, ఆ పండగ గురించి వీరు ఆలోచన చేస్తున్నారు, ఈ పండగ గురించి ఆనందిస్తున్నారు, వారి పండగ వారిది అని అనుకోవచ్చు. కానీ ఇది కేవలం మనకు మాత్రమే పండగ కాదు, ఇది సర్వలోకానికి పండగ అన్నమాట మనకి బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది. ఇది మానవాళి అందరికీ కూడా శుభదినమని, శుభ సమాచారమని ఈ విషయాన్ని చెప్పబడుతూ ఉంది. ఎందుకు అని మనం ప్రశ్న వేసుకుంటే, మనం కాకపోయినా వింటున్న వాళ్ళు ప్రశ్న వేసుకుంటే దానికి కొన్ని సమాధానాలు తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. The important day why we are celebrating this Christmas, it is a very important to know main idea ఏమిటంటే దేవుడు ఈ భూలోకానికి దిగువచ్చుట అన్నది పండగ. యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు కాబట్టి అందరం కూడా పండగ చేసుకుంటున్నాం అని మనం అనుకుంటున్నాం, అలాగే వారు కూడా అనుకుంటూ ఉన్నారు. అయితే ఆయన ఈ భూలోకానికి ఎందుకు దిగి వచ్చాడు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయడం మన కర్తవ్యమై ఉంది. ఎందుకంటే ఆ విషయాన్ని మనం అలాగే మనతో పాటు వారు తెలుసుకుంటే ఇది చాలా బాగుంటుంది అన్న విషయాన్ని మనందరూ కూడా అర్థం చేసుకోవడం చాలా మంచిది. అప్పుడే మన యొక్క పండక్కి ఒక అర్థం అంటూ ఉంటుంది. మనం చేస్తున్న కార్యానికి ఓహో ఇందు నిమిత్తమా అని వారు కూడా ఆలోచన చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. ఎందుకు ఈ యొక్క పండుగను మనం జరుపుకుంటున్నాం, ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అనే విషయాలు ఈ రాత్రికాల సమయంలో కొద్దిగా మనం ఆలోచించేద్దాం. ఎక్కువగా వద్దు, ఎందుకంటే ఎక్కువగా మనం విన్నా అబ్బా ఏమిటి విసుగు అని అనుకుంటారేమో. అలా కాకుండా విసుగు చెందకుండా కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చూద్దాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ God's incarnation as a man in this world, అది చాలా ఇంపార్టెంట్. ఏమిటి ఆ విశిష్టత అంటే ఆయన మనతో ఉండడానికి వచ్చాడనే విషయాన్ని మనకి చెప్పబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాను అని చెప్పి మాట రాయబడుతుంది. అయితే వాక్యం ఏమిటి అని మీరు అడగవచ్చు. వాక్యము దేవుడే ఉండను అని మాట రాయబడుతున్నది. ఇది కేవలం మన గ్రంథానికి కాదు, ఏ గ్రంథానికి చూసినా దేవుడు శబ్దమై ఉన్నాడు అన్న విషయాన్ని తెలుస్తూ ఉంటుంది. ఆ శబ్దము వాక్యము అన్న మాటను కూడా మనం చూస్తూ, ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి రావడం జరిగింది. ఎందుకు అంటే ఆయన మనతో ఉండాలి అని ఆశపడుతూ ఉన్నాడు.
దేవుడు ఎప్పుడూ కూడా మనతో ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన సంతోషాన్ని పరిపూర్ణ చేయ నిమిత్తమే ఆయన భూమి మీద మనుషుల్ని ఆయన తయారు చేసుకున్నాడు, నిర్మించుకున్నాడు. మనం ఆయన కొరకే. కాబట్టి ఆయన మనతో సహవాసం చేయాలి అని ఆశిస్తూ వచ్చినవాడు. అయితే ఇంత ముందు దేవుడు లేడా? ఎస్, ఉన్నాడు. ఆయన మనం కీర్తన 19వ కీర్తన 1-2 వచనాలు కానీ 3 వచనాలు కానీ ముందుకు చూసుకొని వెళ్తూ ఉంటే, ఆకాశములో ఆయన మహిమను ప్రచురపరుస్తున్నవి, నక్షత్రములు ఆయన మహిమను ప్రచురపరుస్తున్నవి. వాటికి భాష లేకపోయినా అవన్నీ కూడా దేవుని ఉనికిని మనకి తెలియజేస్తున్నాయి అనే విషయాలు మనకి కనబడుతుంది. దాని అర్థం ఏంటంటే, దేవుడు పరోక్షంగా తన యొక్క ఉనికిని మనకి తెలియపరుస్తూనే ఉన్నాడు. అందుకే మనం దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాం. ఆ దేవుని మనం వివిధ రూపాల్లో పూజిస్తూ కూడా ఉంటూ ఉన్నాం. అటువంటి దేవుడు కేవలం ఆయన అక్కడ మనం ఇక్కడ ఇలాగా కాకుండా ఆయన మనతో ఉండాలి అని ఆశపడి, మనల్ని ఆయన దగ్గరికి తీసుకువెళ్ళాలి అని ఆశపడి, మన ఇద్దరికి సంధి చేయాలని చెప్పి ఆశపడి ఆయన ఈ యొక్క భూలోకానికి శరీరధారిగా మానవ రూపంలో ఆయన దిగి వచ్చాడు. దాన్నే ఇన్కార్నేషన్ అంటారు ఇంగ్లీష్లో. ద గాడ్ హ్యాస్ ఇన్కార్నేటెడ్ యాజ్ అ మ్యాన్ టు డ్వెల్ అమాంగ్ హిస్ పీపుల్. ఆయన యొక్క జనుల మధ్య ఆయన వాసము చేయాలి, సహవాసం చేయాలి అనే ఉద్దేశంతో ఆయన దిగి వచ్చాడు. ఈ విషయాన్ని మనం చాలాసార్లు మనం వింటూ ఉన్నాం. ఎందుకు ఆయన దిగి వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు చెప్పానుగా, దేవుడు పరోక్షంగా తన ఉనికిని మన మధ్య చూపిస్తూ వచ్చాడు. కానీ మనం ఆ ఉనికిని, ఆ దేవుణ్ణి సరైన రీతిలో అర్థం చేసుకోలేక మానవులమైన మనం దేవుడు ఇలా ఉంటాడు అని మనకు నచ్చిన రీతిలో మన రూపాల్ని తయారు చేసుకొని ఆయనకి వివిధ రకాలుగా మనం సాష్టాంగపడుతూ, నమస్కరిస్తూ, పూజిస్తూ, సేవిస్తూ వచ్చాం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-25 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడుతూ ఉంటే, దేవుని గూర్చి తెలియపరచవలసిన విషయం ఏమిటో ఈ భూలోకంలో మనుషులకి అందరికీ స్పష్టంగా తెలియపరచబడింది. అయినప్పటికీ కూడా వారు దాన్ని గ్రహించలేక వారి వారి ఆలోచనలతో వారు వివిధ రూపాల్ని ఏర్పాటు చేసుకొని ఆ దేవుని యొక్క మహిమను వారు ఈ యొక్క చతుష్పాద జంతువులకు కానీ, వృక్షాలకు కానీ, ప్రతిమలకు కానీ ఆపదింప చేస్తూ వారు సరైన రీతిలో దేవుని అర్థం చేసుకోవడం కానీ, ఆశ్రయించడం కానీ చేయలేనటువంటి ఆ స్థితిలో దేవుడు, నేను మీలాగే ఉన్నాను, మీతోటే ఉంటాను, మీరు నాతోనే ఉండాలి అని మన దగ్గరికి దిగి వచ్చిన దినం ఈ యొక్క క్రిస్మస్ దినం. ఆయన మనతో ఉండాలని, మనతో సహవాసం చేయాలని. కాబట్టి మొట్టమొదటిది ఈ యొక్క క్రిస్మస్ పండుగకి చాలా ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే, దేవుడు ఈ భూలోకానికి దిగి రావడం. ఆయన్ని అడిగారు, అయ్యా నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగారు. ఆయన ఏమంటున్నాడంటే, నేను సత్యానికి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాను అన్నాడు. ఆయన సత్యానికి, సత్యము నిమిత్తము సాక్ష్యం ఇచ్చడానికి ఇవ్వడానికి నేను వచ్చాను.
దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి వచ్చారన్నాడు. కాబట్టి ఆయన మనం పండగ చేసుకుంటుంది ఆయన మన మధ్యకు వచ్చాడని. ఆయనకి అందుకే ఆ పేరు ఉంది. ఏ పేరు? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకి తోడు. దేవుడు మనకి తోడై ఉండడానికి, మన యొక్క సమస్త కష్టాలు నష్టాలు విని ఆదుకొని ఆదరించి హక్కును చేర్చుకొని ఆశీర్వదించాలనే ఉద్దేశంతో ఆయన తనని తానుగా మనకి చూపించుకొని మనతో సహవాసం చేయ నిమిత్తము ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన దినం ఈ దినం. ఆయన ముఖ్యంగా కారణం ఏంటంటే ఆయన మనతో ఉండాలని ఆశపడ్డాడు. పరలోకంలో ఆయనకి వేరే సహవాసం లేదా? దేవదూతలు ఉన్నారు, కెరూబులు ఉన్నాయి, సెరూపులు ఉన్నారు, అనేక ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన చేతి పని అయిన మనతోటి సహవాసం చేయడానికి ఆయన ఈ భూలోకానికి దిగి రావాల్సి వచ్చాడు. ఆయన ఉనికిని మనకి చూపించుకుంటూ ఉన్నాడు. ఇక రెండోది ఏమిటి అంటే ఆయన మనకి వెలుగు చూపించడానికి వచ్చిన్నాడు. ఆయన వెలుగు, he is light. He want to show the light to the people who are in the darkness. అందుకే అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వారిని వెలుగులోనికి నడిపించడానికి ఆయన వెలుగై వచ్చాడు అనే విషయాన్ని చెప్పబడుతుంది. మనందరూ కూడా అజ్ఞానమనే అంధకారంలో తడువులాడుకుంటున్న సమయంలో, ఎలా ముందుకు సాగాలి అని తెలియని సమయంలో ఆయన ఈ లోకానికి వెలుగుగా ఆయన వచ్చాడు. బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే తూర్పు దేశ జ్ఞానులకి ఆయన నక్షత్రపు వెలుగులో నడిపించాడు. నక్షత్రపు వెలుగులో నడిపించాడు. ఎక్కడి వరకు నడిపించాడు? యేసు ప్రభు దగ్గర వరకు నడిపించాడు. ఆ తరువాత ఆయనే వెలుగై మనల్ని నడిపించడానికి ముందుకు వచ్చాడు. అంధకారంలో ఉన్నామని, తడువులాడుకుంటున్నామని, మన యొక్క అంధకార శక్తులతో పోరాడుతున్నామని, ఆ అంధకారంలో వెలుగు ఇవ్వడానికి ఆయన వెలుగై వచ్చాడు. అందుకే అంటాడు, నేను నిజమైన వెలుగును. ఈ లైట్లు ఉన్నాయంటే కరెంట్ ఉన్నంత వరకే, కానీ ఆయన నిత్య వెలుగై ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నా యందు ఉన్నవాడు ఏమాత్రం కూడా చీకటిలో ఉండడు. ఆయన మనకి వెలుగుని ప్రకాశింపచేయడానికి వచ్చి ఉన్నాడు. మొదటిది ఆయన మనతో సహవాసం చేయడానికి వచ్చాడు. రెండోది ఆయన మనకి వెలుగును ప్రసాదించడానికి, వెలుగులో మనల్ని నడిపించడానికి, అంధకార శక్తుల్ని జయించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే అది మనకి పండగ రోజు. ఇక మూడోది ఏమిటి అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూసుకున్నట్టయితే ఆయన లోకమును ఎంతో ప్రేమించెను. God loved the world so much, so he sent his begotten son into this world. Whoever accepts him, they will not perish, but they will save. ఆయన మనల్ని ప్రేమించాడు. గాడ్ ఈజ్ లవ్. ఎంతమందికి తెలుసు ఆ మాట? మనం ఏమంటాం? గాడ్ ఈజ్
లవ్. దేవుడు ప్రేమై ఉన్నాడు, ఆయన ప్రేమ స్వరూపి అని మనకి యోహాను సువార్తలో కనబడుతుంది. ఆ ప్రేమని వెల్లడి చేయ నిమిత్తము ఈ లోకానికి ఆయన వచ్చాడు. మొదటిది ఆయన మనతో సహవాసం చేయడానికి వచ్చాడు. రెండోది మనకి వెలుగుని ప్రకాశింపు చేయడానికి వచ్చాడు. మూడోది ఆయన మనల్ని ప్రేమిస్తూ ఆ ప్రేమని చూపించడానికి, ఆ ప్రేమలో నడిపించడానికి, ఆ ప్రేమలో మనం కూడా పొందుకొని ఆ ప్రేమతో జీవించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ ప్రేమ కేవలం క్రైస్తవులకేనా? నో 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 నో. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళికి కూడా ఇది అవసరమే. ప్రేమ అన్నది చాలా ముఖ్యం. ప్రతి వారు కూడా ఆ ప్రేమని కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ లోకంలోని అనేక ప్రేమలు ఉన్నాయి, అవన్నీ కూడా తాత్కాలికమే, అవన్నీ కూడా క్షయమైపోయినవే. కానీ దేవుని ప్రేమ అనంతమైనది. ప్రాణం పెట్టడానికి కూడా వెనుకంజ వేయనటువంటి ఆ యొక్క అద్భుతమైన ప్రేమ చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనతో సహవాసం చేయడానికి వచ్చాడు, మనకి వెలుగుని చూపించడానికి వచ్చాడు, మనకి ఆయన ప్రేమ ఎంతో ఎలా ఉందో చూపించడానికి వచ్చాడు. ఆయన ఏమంటాడు? నేనే ప్రేమను. ప్రేమ దానిలోనే, ప్రేమ లేనివాడు. కాబట్టి ఆ ప్రేమని అర్థం చేసుకుంటూ, ఆ ప్రేమలో కొనసాగుతూ, ఆ ప్రేమని ఆస్వాదిస్తూ మనం వెళ్ళాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు, ప్రేమని చూపించడానికి. ఇక ఇంకో విషయం చూసుకుంటే అంతా బాగుంది. మనతోటి సహవాసం చేయడానికి వచ్చాడు, మనకి వెలుగు ప్రకాశించడానికి వచ్చాడు, మనల్ని ప్రేమించాడు. అది చాలా అంటే కాదు కాదు కాదు. మనకి రక్షణని అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని చెప్పి గ్రంథం చెప్తున్నది. ఆయన మనల్ని రక్షించడానికి, మనకి ఏమైందండి రక్షణకి, మనకేం తక్కువ అని మనం అనుకోవచ్చు. మనం శారీరక రూపంలో మనం చూసుకుంటే ఆ రక్షణ కాదు, కానీ మన ఆత్మకు రక్షణ కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో పుట్టిన ప్రతి వారు కూడా మరణించిన తర్వాత ఏమంటారు? వారిని, మరణించిన వారిని స్వర్గస్థులయ్యారు. అవునా? నిజంగా వారు స్వర్గానికి వెళ్ళారా? అనుమానమే. కానీ ఎస్, నేను మీకు ఆ స్వర్గాన్ని చూపించగలను, ఆ రక్షణని అనుగ్రహించగలను అని చెప్పి ఆయన చూపించడానికి, ఆ రక్షణని మనకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ రక్షణని ఎలా అనుగ్రహించాడు? ఆయన తన ప్రాణాన్ని, రక్తాన్ని విమోచన క్రయధనముగా ఇచ్చి, ప్రాణాన్ని బలిగా అర్పించి ఆయన మనకి విడుదల కలగజేసి రక్షణని అనుగ్రహించాడు. He redeemed us from the sketches of the Satan. అపవాది చేతుల నుంచి మనకి రక్షణని ఆయన అనుగ్రహించాడు. ఈ లోకంలో అందరూ కూడా సతమతమైపోతూ ఉన్నాం. మనల్ని రక్షించి ఆయనతో చిరకాలం ఉంచుకునే నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు. అర్థమైంది ఎందుకు వచ్చాడు? మొదటిది, ఆయన మనతో సహవాసం చేయడానికి వచ్చాడు. దేవుడు మనతో ఉంటానంటున్నాడు. మీరు నాతో, నేను మీతో కలిసి ఉండాలి అని ఆశపడుతూ ఆయన దిగి వచ్చాడు.
రెండోది, అయ్యో అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారే, వెలుగు లేక తడులుకుంటున్నారే, మార్గం తెలియక సతమతమవుతున్నారే అని వెలుగు చూపించిన నిమిత్తము, ఆ వెలుగుని ప్రకాశింపచేసి ఆ వెలుగులో మనం నడిచేటట్టు చేయడానికి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు. అలాగే నశించిపోతున్న ఆత్మల్ని వెతికి రక్షించుటకు, ఎలాగా? వెతికి, ఎక్కడెక్కడున్న వాడిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు, ఆయన మరొక విషయంలో కూడా మనకి సమాధానం కలగజేయడానికి వచ్చాడు. సమాధానము, శాంతి లేక ఈ లోకంలో అందరూ కూడా సతమతమైపోతూ ఉంటే, ఆ శాంతిని, ఆ సమాధానాన్ని మనకు కలగజేయ నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చాడన్న విషయం నమ్మదగినది. కారణం ఏంటంటే, ఈ లోకంలో మనకి డబ్బు ఉండొచ్చు, సంపదలు ఉండొచ్చు, బంధువర్గాలు ఉండొచ్చు, ఎన్నున్నా మనసులో శాంతి లేకపోతే జీవితం దుర్భరమేనా? అటువంటి దుర్భర స్థితి నుంచి సమాధానపరిచి తృప్తికరమైన జీవితం ఇవ్వడం నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఓ ప్రయాసపడి భారం మోసుకొని ఓ నా జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు ఆయన. ఆయన విశ్రాంతిని, ఈ లోకంలో విశ్రాంతి మనకి తాత్కాలికం కావచ్చు, కానీ ఆయన ఇచ్చే విశ్రాంతి శాశ్వతమైనది. ద పర్మనెంట్ పీస్. when you accept the Jesus in your life, you will have sufficient peace. ఆ సమాధానం కలగచేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వీటన్నిటికీ మించి ఆయన ఏమంటే, సత్యము నిమిత్తము సాక్ష్యం ఇచ్చుటకు ఆయన వచ్చాను. నేను పుట్టి తిని అంటున్నాడు ఆయన. బైబిల్ గ్రంథంలో నేను పుట్టాను అని చెప్పిన మాట అక్కడ ఉన్నది. సత్యము నిమిత్తము సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. సత్యం అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించేశారా? గాడ్ ఈజ్ ట్రూత్. దేవుడే సత్యం. ఆ సత్యం గురించి ఆయన సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నేనే సత్యమును అన్నాడు ఆయన. నేనే సత్యమును. ఐఎమ్ ఓన్లీ ద గాడ్, ఐఎమ్ ఓన్లీ ద ట్రూత్, ఐఎమ్ ఓన్లీ ద వే టు టేక్ యూ టు ద ఎటర్నల్ లైఫ్. I am the life to lift you and let you live. మీరు జీవించడానికి జీవాన్ని ఇచ్చేవాడిని నేను అని చెప్పి ఆయన చెప్తూ వచ్చాడు. అందు నిమిత్తము ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చాడు. అందుకే ఇది పండగ దినం. అయితే జన్మదినంలో ఆయన జన్మించినంత మాత్రాన ఇది అయిందా? ఈ జన్మంతో మన పండగ అంటే, ఈ జన్మ దినానికి పండుగ కారణం ఆయన మరణం. సువార్త అంటే కేవలం ఆయన జననం గురించి మనం తలపోసుకోవడం మాత్రమే కాదు, ఆయన మరణ పునరుద్ధానాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడే, ప్రకటించినప్పుడే అది సువార్త అనేది అవుతుంది, సంపూర్ణ సువార్త. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, మరణించడానికి వచ్చాడు. He knows his destiny before comes to this world. ఆయన భూలోకానికి వచ్చే ముందే ఆయన గమ్యం ఏమిటో, కార్యం ఏమిటో, ఆయన పని ఏమిటో ఆయన తెలుసుకొని వచ్చాడు. అందుకే
ఆయన్ని అనాయింటెడ్ పర్సన్ అన్నారు, అభిషిక్తుడు. క్రీస్తు అనే పదానికి అర్థం అభిషిక్తుడు. అభిషిక్తుడు అనే పదం మనం వింటే అబ్బా అది ఏమిటో పెద్ద పదమా అనుకుంటాం. దాన్ని సింపుల్గా చెప్పుకుంటే అనాయింటెడ్ ఆర్ అపాయింటెడ్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే నియుక్తి కలగజేసిన, అంటే ఒక పని నిమిత్తము ఏర్పాటు చేసుకోవడం లేదంటే నియమించుకోవడం. ఆయన ఏ పని నిమిత్తము నియమించుడయ్యాడు? మానవుల రక్షణ కొరకు ఆయన నియమింపడ్డాడు. ఏ రీతిగా? ఆయన రక్తాన్ని చిందించి మానవాళి యొక్క పాపాన్ని పరిహరింపజేసి మానవాళికి విముక్తిని కలుగజేసే ప్రక్రియ. అది ఎలా సాధ్యం? ఒక నీతిమంతుని రక్త ప్రోక్షణే మానవాళి యొక్క విమోచనకి మార్గం. రక్త ప్రోక్షణ లేకుండా పాప పరిహారం జరగదు. అయితే ఆ పాపం, ఆ యొక్క రక్త ప్రోక్షణ ఎవరిది అంటే ఒక నీతిమంతుని యొక్క రక్తం ప్రోక్షింపబడాలి. భూలోకంలో వెతికితే నీతిమంతుడు ఒక్కడూ లేడు. దేవుని యొక్క దృష్టిలో అందరూ దారి తప్పి దేవుడు అనుగ్రహించే కృపని తప్పిపోయిన వారే. తప్పిపోయిన వారిని మరలా మార్గంలో పెట్టడానికి, మరలా గమ్యస్థానం చేర్చడానికి ఆయన దిగి రావాల్సి వచ్చింది. అందుకే ఈ దినం మనకి పండగ దినం, శుభదినం. ఆయన జననం, ఆయన మరణానికి కారణం, ఆ మరణం మన విమోచనకి కారణం. కాబట్టి ఆయన జనంలో ఈ పండుగని మనం అందరూ కూడా ఈ విధంగా ఆచరిస్తున్నాం, ఘనముగా ఆచరిస్తున్నాం. అన్ని నామముల కంటే పైనామం కలిగినటువంటి వాడు ఆ యేసు. యేసు అనే పదానికి అర్థం రక్షకుడు. దాన్ని చెప్పానుగా, ఆయన రక్షించడానికి వచ్చాడని. ఈ రీతిగా ఆయన జనన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడే అప్పుడు మనకి నిజమైన పండుగ. అంతేకాని లోకమంతా ఆచరిస్తున్నారు కదా అని కొత్త బట్టలు వేసుకొని సంబరాలు చేసుకొని డ్యాన్సులు వేసుకొని పాటలు పాడుకుంటే అది క్రిస్మస్ కానీ కాదు. క్రీస్తు ఎందుకు జన్మించాడు అన్న విశిష్టతని తెలుసుకొని ఆ జన్మకి కారణమైనటువంటి ఆ యొక్క సందేశాన్ని హృదయంలో పెట్టుకొని నిజముగా నీ హృదయంలో క్రీస్తుని జన్మింప చేసినట్లుగా ఉన్నట్లయితే జీవితం సార్థకం. అప్పుడే మన జీవితానికి సార్థకత. ఆ సార్థకతను దయచే నిమిత్తమే సర్వోన్నతుడైన దేవుడు ఆయన పరమును వీడి ఈ లోకానికి ఏతించడం జరిగింది. దాన్ని మనం సంబరంగా, పండగగా, సంతోషంగా, ఆనందించే దినంగా మనం ఆచరిస్తూ ఉన్నాం. ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకోకుండా పాటల ద్వారా, డ్యాన్సుల ద్వారా, ఇంకా దేని ద్వారానో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే, జరుపుకుంటే అది అర్థం లేనిది. ఏనాడైతే ఆయన యొక్క ఆ యొక్క విశిష్టతని తెలుసుకొని నీ హృదయంలో ఆ యొక్క వెలుగు నువ్వు పొందుకుంటావో అప్పుడే మన జీవితంలో నిజమైన క్రిస్మస్. ఈరోజు ఉదయం మా చర్చిలో కూడా ఈ మాటలే చెప్పడం జరిగింది. నిజముగా మనం క్రిస్మస్ని ఏ రీతిగా ఆచరిస్తున్నాం అనే విషయం. లోకరీతిగా పండగ లా చేసుకుంటే అది ఒక సంస్కృతో, ఒక సాంప్రదాయమో, ఒక పద్ధతో అయిపోతుంది తప్ప అర్థం ఉండదు. అర్థం చేసుకుని ఆ ప్రకారం మనం మన జీవితాన్ని ఆయనకిష్టులుగా మలుచుకొని
ఆయన మన హృదయంలో జన్మింప చేసుకొని మనం ముందుకెళ్ళినప్పుడు మన జీవితానికి మేలు, మనం ఆచరించే పండక్కి ఒక అర్థం. కాబట్టి ఈ దినం మన పండుగ ఆయన పుట్టాడని, ఆయన పుట్టడానికి కారణం ఆయన మనతో ఉండడానికి, మనకి వెలుగు ప్రకాశింప చేయడానికి, మన తన ప్రేమని వెల్లడిపరచడానికి, మనల్ని రక్షించడానికి, మనకి సమాధానపరచడానికి, అన్నిటికంటే ముఖ్యం ఆ సత్యాన్ని ఆయన సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకొని ఆచరించి ముందుకు సాగితే ఇది మన అందరి జీవితంలో నిజమైన క్రిస్మస్. ఇప్పుడు చెప్దామా విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అని? ఇప్పుడు చెప్పుకుందామా విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అని?